सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा। गणाधिपतये नमः। ओम प्रणो देवी सरस्वती भागेर्वादिनीपदे धेनामभित्रयवतु। ओम आब्रह्मलोकादाशेषादालोकालोकपर्वतात् एव सन्धिद्विजादेवास्तेभ्यो नित्यं नमाम्यहम्। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायगतभ्यो वंशर्षभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानधनप्रत्यगरतो ब्रह्मयुवाहमस्मि। सोऽहमस्मि ब्रह्मा अहमस्मि ब्रह्मा अहमस्मि। नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुगं गौडपदं सिद्धोगं वटकत्रयं पदयुगं धोतिक्रममण्डलं वीराद्यश्च चतुष्कदस्य नवकं वीरावले पञ्चकं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणसमारम्भां यादशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीगुरोः सर्वकारणभूता शक्तिः। అమ్మా అగరబత్తులు వెలిగించండి, వెలిగించండి. కింద కార్బన్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. చిన్నపిల్లలు వాళ్ళు కాల్తో తన్నించిన దీపాలు ఏవైనా ఇబ్బంది అవుతాయి, జాగ్రత్తగా చూసుకోండి. అటువంటి లాస్ట్ ఎరుపు శారీ మీరు వెలిగించేస్తున్నారు, జాగ్రత్త. మరలా మీరు పట్టుకున్న అక్షరాలు ఆ పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. పిల్లలు చేయకపోతే తల్లిదండ్రులు చేయండి. మరలా అక్షర పట్టుకుని నమస్కారం చేయండి. ఓం దేవీం వాచమదరేంద్రేవాస్తాం విశ్వరూపాః భగవో వదంతే శానోంద్రేషమో జందుహానాదే నరువాగస్మాంతమదయతో అయముహూర్తముహూర్తాస్తు. మరలా ఆ పసుపు వినాయకుడి మీద అక్షర వేసి నమస్కారం చేయండి. అయం ముహూర్త సుముహూర్తాస్తు. మరికొద్దిగా అక్షతలు పట్టుకొని నామం పెట్టుకోండి. ఓం యస్య ఓ నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సర్వమంగళ తయో సంస్మరణాతుం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరాభవ తేషాం ఇందేవరస్యామో హృదయశ్చ జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ పసుపు వినాయకుడి మీద అక్షతలు వేసి నమస్కారం చేయించండి. అందరూ కలిపి చెప్పండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఆ నామాన్ని స్మరించుకుంటూ ఆ యొక్క పిల్లల చేత 8 సార్లు ఆ పసుపు వినాయకుడికి పూజ చేయించండి. పిల్లలు కానీ పూజ చేయకపోతే మీరు చెయ్యండి, పర్వాలేదు. ఓం గం గణపతయే నమః. ఆ నామాన్ని స్మరించుకుంటూ పూజ చేయండి. ఓం శ్రీ లక్ష్మీశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచే పురందరాభ్యాం నమః. అరుంధదేవశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇష్టదేవత. మనం ఎంత భక్తి వినయముతో ఉంటే మన కుటుంబము అంత అభివృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు రోజున అక్షరాభ్యాసం అన వాడు మెట్టుకు మెట్టు ఎక్కాలన్నా అభివృద్ధిలోకి రావాలన్నా అదే మొట్టమొదటి యొక్క మెట్టు అక్షరాభ్యాసము. వారికి మనం పేరు పెడతాం, పారసాలు చేస్తాం. వారికి ఏంటి ఫలానా వాళ్ళు కొడుకు అని మనం తెలుసుకోవడానికి. కానీ వారి అభివృద్ధిలోకి రావాలి అనుకుంటే మనం అక్షరాభ్యాసం చేసేటప్పుడు తల్లిదండ్రులు కూర్చొని
మనం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం చేస్తే మనస్ఫూర్తిగా ఈ బాటలో నడవాలి అని తెలుసుకోవడానికి జీవితం ప్రారంభమే అక్షరాభ్యాసం. కాబట్టి కూర్చున్న తల్లిదండ్రులు సామాన్లు ఉన్నాయి కదా అని అగరవత్తులు వెలిగించడం ఇవన్నీ కాదు. జాగ్రత్తగా వినండి. ఈ పూజకి ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే భక్తి, శ్రద్ధ, భావన. భక్తితోని, శ్రద్ధతోని, భావనతోని దాన్ని పూజ చేస్తే మనం అక్షతలు వేస్తే నేరుగా వినాయకుడి పాదాల చెంత చేరుతాయి. లేదు ఒక నీళ్లు వేస్తే అమ్మవారి యొక్క పాదాల చెంత చేరుతుంది. కాబట్టి తల్లిదండ్రులు నేను ఇలా చెప్పాను, మీరు ఏమనుకోవద్దు. ఎంతో భక్తితో పూజ చేస్తే అంత అభివృద్ధిలోకి వస్తారు. మీ కుమారుడు గాని మీ కుమార్తె గాని మనస్ఫూర్తిగా చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇది రాదు ఇలాంటి అవకాశం. కాబట్టి భక్తితోని, శ్రద్ధతోని, భావనతోని చేయండి. నమస్కారం చేసుకోగంటే అస్మిన్ వర్తమాన వ్యవహారీక చాంద్రమానేన స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శశరథౌ మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం శుభదినౌ వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిధి విశేషణ విశిష్టాయాం శుభాయాం శుభదినౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య భగవతః పరశవ గోత్రవతే మా పేరు లేవమ్మా కూర్చున్న వాళ్ళమ్మది భగవతే పరశవ గోత్రవతే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి సమిష్ఠస్వరూపిణి శ్రీ సరస్వతీ దేవి ముక్తిస్య ప్రీత్యర్థం ప్రేదయే అస్య యజమానస్య గోత్రస్య నామధేయస్య. ఇక్కడ గోత్రాలు పేర్లు నేను చదువుతాను. దయచేసి ఎవరైనా గోత్రము పేర్లు మరచిపోతే చెప్పండి, పర్వాలేదు, ఇబ్బంది పడవద్దు. శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య నాగేశ్వర గోత్రస్య శివశంకర్ నామధేయస్య ధర్మపత్ని ఢిల్లేశ్వర నామధేయస్య పార్థవీ నామధేయస్య నాగేశ్వర గోత్రస్య శివశంకర్ నామధేయస్య ఢిల్లేశ్వర నామధేయస్య గాంభికా నామధేయస్య శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య బ్రహ్మవైశ్య గోత్రస్య భాగ్యరాజు నామధేయస్య ధర్మపత్ని శ్రీమతి నామధేయస్య చైత్ర నామధేయస్య స్రవంతి నామధేయస్య భాగ్యరాజు నామధేయస్య ధర్మపత్ని స్రవంతి నామధేయస్య శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య సుదర్శన బ్రహ్మ గోత్రస్య వెంకటేష్ నామధేయస్య ధర్మపత్ని శైలజా నామధేయస్య దోసనవే నామధేయస్య శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య నాగేశ్వర గోత్రస్య రాజేష్ నామధేయస్య ధరణి నామధేయస్య ప్రణయతేజ నామధేయస్య నాగేశ్వర గోత్రస్య పత్ని మౌలికా నామధేయస్య భువన్యా నామధేయస్య నాగేశ్వర గోత్రస్య రాజనే దేవరాజనే గంధద్వారాం దురాధరిషాం నిత్యబుద్ధాం గరేజనేయం ఈశ్వరీకం సర్వభూతానాం దామయో భయశ్రియమ్మ శ్రీ మహాగణాధిపతయ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి. అలా గరికి పూసలు పూజ చేయించండి. బాబు చేత చేయించండి, బాబు చేత పాప చేత చేయించండి. గరికి పూసలను పుష్పాలు కలిపి పూజ చేయించండి. విద్యావంతులు అవ్వాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి ముందుగా ఆ పసుపు వినాయకుడికి నమస్కారం చేసుకోండి. గరికపూస తీసి మీ యొక్క కుమారుడు గాని కుమార్తె గాని చెవుట్లో పెట్టండి. పూజ చేసిన గరికపూస కొద్దిగా అక్షతలు శిరస్సు మీద వేయండి. వినాయకుడి పూజ చేసిన అక్షతలు శిరస్సు మీద వేస్తారు, వాళ్ళ తల మీద వేయండి. ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒకసారి వినాయకుడిని కదిపియండి. తల్లిదండ్రులే ఓం యజ్ఞేన యజ్ఞమైదందు దేవాః స్థాన ధర్మాని ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానస్య జందే యత్ర పూర్వే సాధ్యాసంతు దేవాః. ఆ పలక్కి పువ్వులు అక్షలతో పూజ చేయించండి. పలక్కి పువ్వులు అక్షలతో పూజ చేయించండి. ఆ బియ్యం మీద పెట్టండి. రాశారు కదా, దానికి పూజ చేయించండి. కుమారుడి చేత కానీ పాప చేత కానీ బాబు చేత కానీ పూజ చేయించండి. చెప్పండి ఓం సరస్వతి దేవ్యై నమః అనుకుని పూజ చేయించండి.
ఓం సరస్వతీ దేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నగజ సింహాసనార్థం పుష్పాణిం సమర్పయామి. అలాగే నీళ్లు వేయించండి తమలపాకుతో పలక మీద. ఆవిడే అమ్మవారు, ఆ అక్షరాలే అమ్మవారు పరమేశ్వరుని భావించుకొని కొద్దిగా నీళ్లు వేయించండి. అలా పూజ చేయించండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా పూర్ణ అక్షతలు పూజ చేయించండి. వస్త్ర యుగుమార్థం అక్షదాన్ని సమర్పయామి. యజ్ఞోపవేదార్థం అక్షదాన్ని సమర్పయామి. కొద్దిగా పసుపు గుండా కుంకుమ వేయించండి. కొద్దిగా గంధం తెస్తే గంధం వేయండి. ఓం ఐం హ్రీం శ్రీం భవాయ దేవాయ నమః సర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతనయే నమః ఉగ్రసదేవస్య పత్నయే నమః భీమస్సదేవస్య పత్నయే నమః మహతో దేవస్య పత్నయే నమః శ్రీమాత్రే నమః. పువ్వులు అక్షతలు పూజ చేయించండి. అలాగా ఆ పలక్తి ఓం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః చిదగ్నిగుండ సంభూతాయే నమః దేవకార్య సముద్యదాయే నమః ఉద్యద్భాను సహస్రాభాయ నమః చతుర్బాహు సమన్వితాయే నమః రాగస్వరూప భాషాఢ్యాయ నమః క్రోధాకారాంకుశోజ్వలాయే నమః మనోరూపేక్షుకోదండాయే నమః పంచధర్మే నావలోచనాయే నమః నవచంపక పుష్పాభానాశాదండ విరాజితాయే నమః తారాకాంతి తిరస్కారణ్యాసాభరణభాసురాయే నమః కథమ మంజరీక్లుప్త కర్ణమూలమనోరాయే నమః తాటంకయుగులీభూత తపనుడకుమండలాయే నమః పద్మరాగశిలాధర శబరి భావికపో లఘువే నమః. నమస్కారం చేసుకోండి. ఆ అగరవత్తులు చుట్టిప్పండి ఆ పలక చుట్టూను. సరస్వతీదేవ్యే నమః నానావిధ పరిమళ భద్ర సమస్త అత్రిదళ పుష్పాణీం సమర్పయామి ధూపమాగ్రాపయామి. తాంబూలం సమర్పయామి. మరలా అక్షతలు పట్టుకొని నమస్కారం చేయండి. అక్షతలు పుష్పాలు పట్టుకొని దండం పెట్టుకోండి. అందరూ చెప్పండి ఓం ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పుత్రాంశ్చ దేహి మే గణాధిప శ్రియం దేహి మే విఘ్నేశ్వర. తల్లిదండ్రులు కొద్దిగా సులభంగా చెప్తున్నారు. పిల్లలు అనిపించట్లేదు, మాకే వినిపించట్లేదు. కొద్ది గట్టిగా చెప్పాలి, హుషారుగా. ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజాకర్మ నజానామి క్షమస్వ గణనాయక మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హృదయాదపి